ఇది చాలా మంచి ప్రయత్నం. ఇది తెలంగాణ ఆత్మగౌరవ ప్రకటనగా మనం గుర్తించాలి. ఇది మార్వాడీల మీద వ్యక్తిగత కోపం కాదు. వాళ్ళకి మనకి గట్టు పంచాయతీ లేదు, గట్టు పంచాయతీ లేదు, వాళ్ళకి మనకి పాలోళ్ళ పంచాయతీ లేదు. కానీ మన బతుకుల మీద కబ్జా, మన వనరుల మీద కబ్జా, మన మీద దోపిడీ జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఈ కాంట్రడిక్షన్, ఈ వైరుధ్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా అంటే, ఒక క్యాపిటల్ వచ్చి ఒక ప్రజా జీవితాన్ని ధ్వంసం చేస్తుంది అనడానికి ఇప్పటి వరకు అనేక నమూనాలు ప్రపంచంలో ఉన్నాయి. మన తెలంగాణలో ఇది దేశంలో ఉన్న సమస్య కావచ్చు, కానీ ఇప్పుడు మనం తెలంగాణకు పరిమితం అవుదాం. తెలంగాణలో ఈ సమస్య ఎంత పెద్దగా పెరిగిందంటే, అరే తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఆ రోజు మనం అన్ని కులాల గురించి మాట్లాడాం, అన్ని వృత్తుల గురించి మాట్లాడాం. మా అగ్గిపెట్టెలో పట్టే నేతగాళ్ళు, మా నేత కుటుంబాలు ఏం కావాలి, మా స్వర్ణకారులు ఏం కావాలి, ఇవన్నీ మాట్లాడాం. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక మరింత పెరిగింది వలస. అన్ని కంపెనీలలో, అన్ని దుకాణాలు, అన్ని అంటే ఒకప్పుడు కొన్నిటికే ఏదో చాట్ బిజినెస్లు కొన్ని మాత్రమే చేసిండ్రు, బంగారు బిజినెస్లు కొన్ని చేసిండ్రు. కానీ వాళ్ళు లేని రంగం లేదు. తెలంగాణ వచ్చినాక మేము కేటీఆర్కి రిప్రజెంట్ చేసినాం. అంటే తెలంగాణ ప్రజలకి ఒక కళలు లేవా? పిల్లల్ని బతికించుకోవాలా, పిల్లల్ని చదివించుకోవాలా, పిల్లల్ని పెంచుకోవాలా, అది ఏ కులమైనా కావచ్చు. వాళ్ళకి ఏ కళలు లేవా? కళలు నిషిద్ధమా? అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణ గ్రామాల్లో అంటే, ఒకరోజు పనికి పోతే వచ్చిన పైసలు 3 రోజులు తాగి పంటారు, 3-4 రోజులు తాగి పన్నంక పైసలు అయినాక మళ్ళీ పనికి పోతారు, కరువు పనికి కానీ ఏ పనికి కానీ. అంటే తెలంగాణలోని ఎట్లా చూస్తుంది ప్రభుత్వం? ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెయ్యదు? మేము స్పష్టంగా 2016-17లోనే సెమినార్ పెట్టి ఆయనకి మెమోరాండం ఇచ్చినాం. ఏమనంటే, తెలంగాణ యూత్ పొంకనాలు కొట్టుకుంటూ మందు దాగి లుంగి లేగబెట్టి చీట్ల పేకలు, లేకుంటే ఊర్ల పొంటి పోతే పేకాటలు, మందు కొట్టుడు, మొత్తం కూడా పొంకనాలు కొట్టుకుంటూ పోరంబోకులుగా బతుకుతున్నారు. తెలంగాణ గ్రామాల్లో మేము సర్వే చేసినాం. 45 ఏళ్ళు వరకే చాలామంది యువకులు లేదా మధ్య వయసు అంటే 50 ఏళ్ళు రాకుండా చచ్చిపోతున్నారు. 35 నుండి 45 ఏళ్ళ మధ్య ఉన్న యువకులు ఏ కులపోయినా కావచ్చు, ఏ వృత్తి వాళ్ళైనా కావచ్చు, చచ్చిపోతున్నారని సర్వే ఇచ్చాం. ఏం చేయాలి? టైల్స్ పని, కార్పెంటరీ పని, హైదరాబాద్లో ఏడన్నా అపార్ట్మెంట్ కట్టని, ఆ అపార్ట్మెంట్ రఘు కట్టని, పృథ్వీ కట్టని, నేను కట్టని, మిమ్మల్ని కట్టని, కానీ పని చేయడానికి వచ్చేటోళ్ళు ఎవరు? అంటే తెలంగాణ ఉద్యమం అంతా మూత మోగినం ఏంటో తెలుసా? ముంబై అంతా పాలమూరు లేబర్ కట్టిండ్రు. తెలంగాణ అంటే బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ అన్నారు నేతలు. మరి ఈ తెలంగాణ బుర్జ్ ఖలీఫా కట్టిన తెలంగాణ యువత కార్మికులు ఇవాళ ఎందుకు ఇట్లాంటి బతుకుతున్నారు? ఇది తెలంగాణ సాధించుకున్న 10 ఏళ్లలో కూడా అంటే వాళ్ళకి నైపుణ్యం. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో సహా నేను చెప్తున్నా, 14లో వచ్చిన తెలంగాణ 26కు వచ్చిన 12 పుష్కర కాలం గడిచింది. తెలంగాణ యువత కోసం నైపుణ్యం పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా? వాళ్ళకి మార్కెటింగ్ టైఅప్లు ఉన్నాయా? గత పాలకులన్నా చేసిండ్రు కొంచెం, అలా సీమాంధ్ర పాలకులే కావచ్చు, వాళ్ళు ఇచ్చిన అంటే మహిళలు తయారు చేసే ఉత్పత్తులకి డ్వాక్రా బజార్లు, తరణి బజార్లను పెట్టారు. ప్రతి జిల్లా కలెక్టరేట్లో వాళ్ళు వస్తువులు అమ్ముకోవడానికి అవుట్లెట్స్ పెట్టారు. ఇవాళ ఉన్నాయా ఎక్కడైనా? ఆడవాళ్ళు అంటే వాళ్ళు తయారు చేసుకునే స్వయం ఉపాధి కావచ్చు, అట్లాగే స్వగృహ కావచ్చు, అట్లాగే గ్రామీణ ఉపాధి కావచ్చు, అట్లాగే చేనేత, ఇటువంటి ఖాదీ చిన్న పరిశ్రమలు కావచ్చు. వీటి పట్ల పాలసీ ఉంది ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం ఈ మార్కెటింగ్ టైప్ అంటే కులాలు తీయరు. లాండ్రీ పని, చెప్పులు కుట్టే పని, మంగళాల పని రిలయన్స్ వాడు వచ్చి చేస్తాడు. ఇక్కడ వాడు అవుట్లెట్లు పెడతాడు, వాడు మంగళ షాపులు తెరుస్తాడు, వాడు బంగారం షాపులు తెరుస్తారు, వాళ్ళు కూరగాయల షాపులు తెరుస్తారు. అంటే మన బతుకుల పట్ల, మన పేదవాళ్ళ పట్ల, మన మధ్యతరగతి ప్రజల పట్ల, మన వృత్తి కులాల పట్ల ఈ ప్రభుత్వాలకి పాలసీ లేదు. ఈ పోరాటం
యువత కోసం అటువంటి పాలసీని రూపొందించడం కోసం ఉండాలి అనేది మొదటి సూచన. ఇవాళ ఇది మనం మార్వాడీల మీద గుడ్డి వ్యతిరేకత చేస్తున్నది కాదు, తెలంగాణ యువత భవిత కోసం ఇవాళ మన బతుకు భద్రత కోసం చేస్తున్నామనేది ఇది ఒక ఆత్మగౌరవ పోరాటం. అదే సమయంలో జీవన భద్రత కోసం చేసే పోరాటం, ఉపాధి భద్రత కోసం చేసే పోరాటం. ఇది మన హక్కు. ఉపాధి భద్రత లేకుండా, ఆత్మగౌరవం లేకుండా తెలంగాణ అంశం ఉన్నదా? కాబట్టి ఉపాధి భద్రత కోసం చేసే ఈ పోరాటం అద్భుతమైన పోరాటం వీళ్ళు టేకప్ చేస్తుంది. ఏ పార్టీ ఏమైందండి? ఇవాళ ఈ తెలంగాణలో రాజకీయ పార్టీలు లేవా? ఒక్క రాజకీయ పార్టీ కూడా ఎందుకు స్పందించదు ఈ అంశం మీద? ఇవాళ ఆస్తులన్నీ ఎవరు కొంటున్నారు? మారోడోళ్ళు కొంటున్నారు. ఒకప్పుడు వాళ్ళ ఆస్తులు కొనలే, ఇలా సంపాదించి రాజస్థాన్లో ఇన్వెస్ట్ చేసుకున్నారు. కానీ వాళ్ళ ఆస్తులు మొత్తం హిమాయత్ నగర్, అశోక్ నగర్, ఏ ప్రాంతం పోండి, ఇండ్లు ఎవరు అమ్ముతున్నారు, ఎవరు కొంటున్నారంటే 100 ఇండ్లు అమ్మితే 90 ఇళ్ళు వాళ్ళే కొంటున్నారు. నిజమది. 100 బిల్డింగ్ పాతవి వీళ్ళు అవుట్స్కట్లకు పోతుంటే, అదేంటి మన మైహోం భూజ ఇంకేదో అవతారం వీళ్ళు పోతుండ్రు అమ్ముకుని, ఈ ఇండ్లన్నీ వీళ్ళే కొనేస్తుండ్రు. ఇవాళ వాళ్ళు కంపెనీలు పెడుతున్నారు, షాపులు పెడుతున్నారు. ఈ బంగారం ఇదే ఇప్పుడు ఈయన చెప్పిండు, మా ఇంటి ఎదురుగా శ్యామ్ కృప ఉంటుంది, పక్కనే శ్యామ్ ఎలిగెంట్ ఉంటుంది. చిన్న ఫ్లాట్లో దిగిన వాళ్ళు ఒక పెద్ద స్థలం కొన్నారు, 6 అంతస్తులు 5 అంతస్తులు కట్టిండ్రు ఫ్యాక్టరీ. మళ్ళీ పక్కన శ్యామ్ ఎలిగెన్స్ ఒకటి, శ్యామ్ కృప పెట్టిండ్రు 5 అంతస్తులు, ఇటు పక్కన ఇటు ఎదురుగా 5 అంతస్తులు పెట్టిండ్రు. మొత్తం బంగారం షాప్ పని అవుతుంది. ఒక్కడైనా బస్సుల్లో వస్తారు, ఓల్డ్ సిటీలో ఎక్కడ వాళ్ళకి షెడ్లు వేసి పెట్టిండ్రు. ఒక్కళ్ళన్నా మన తెలంగాణ వాళ్ళే. 300 నుంచి 400 వరకు ఉంటారు పనోళ్ళు. మొత్తం రాజస్థాన్ వాళ్ళే. మొత్తం అంటే ఈ గడ్డ మీద 2 నంబర్ దందా చేసేటోళ్ళు, ట్యాక్సులు కట్టనోళ్ళు వీళ్ళు అక్కడి నుంచి లేబర్ని తీసుకొచ్చి పని చేయించుకుంటే ఈ ప్రభుత్వానికి ఒక పాలసీ ఉండొద్దా? మన లైవ్లీహుడ్ల గురించి నువ్వు స్థానికంగా కంపెనీ పెడితే, ఇప్పుడు మన దగ్గర ఈ నల్గొండ నార్కట్పల్లి అనేక కంపెనీలు ఉన్నాయి కదా, నార్కట్పల్లి అక్కడ రూల్ అప్లై అయింది, స్థానిక ఎంప్లాయ్మెంట్ ఇయ్యలే వాళ్ళు కూడా. అక్కడ ఆంధ్ర కమ్మోళ్ళు వాళ్ళు కంపెనీలు పెడితే వాళ్ళకే ఇస్తే దాని మీద ఉద్యమం నడిచి లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇంత ఉండాలనే డిమాండ్ వచ్చింది. అంటే లోకల్ ఎంప్లాయ్మెంట్ అనే అంశాన్ని పక్కన పెట్టి ఇవాళ వాళ్ళందరూ దండుకోనేకి వాళ్ళు అయ్యే కానీ జాగిరా తెలంగాణ? ఎందుకు ప్రభుత్వం ఈ విషయంలో పట్టించదు? అందుకని రెండో డిమాండ్ వాళ్ళందరి దగ్గర ట్యాక్స్ వసూలు చేయమనండి. హ్యాబిట్స్లో ఉన్న బంగారు షాపులు, హైదరాబాద్లో ఉన్న బంగారు షాపులు, హైదరాబాద్లో ఉన్న అనేక గ్లాస్ ఇండస్ట్రీ నుంచి ఎలక్ట్రానిక్స్, లేకపోతే టైల్స్ రంగం మొత్తం వాళ్ళదే. గుండుగుత్త వాళ్ళకి ఇచ్చేసిండ్రు. ఈ వీళ్ళందరి దగ్గర ట్యాక్సులు వసూలు చేయమనే డిమాండ్ కూడా పెట్టాలి. ఈ ప్రభుత్వానికి మనం మేలు చేస్తున్నామా, ఎవడు మేలు చేస్తుందో కూడా తెలవాలి. అందరూ 2 నంబర్ దందాగాళ్ళే. బేగం బజార్ మొత్తం 2 నంబర్ దందానే. వాళ్ళు ఎంత గొప్పగా మాట్లాడతారంటే, మనం వెళ్తే బిల్లులు ఇయ్యరు, మనము ఆన్లైన్ పేమెంట్ చేస్తాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, బేగం బజార్ పోయి ఆన్లైన్ పేమెంట్ చేసి ఏదైనా కొనండి. మన కూరగాయలు కొత్తిమీర కట్టకుంటే మనకు ఆన్లైన్ పేమెంట్. నువ్వు రోడ్డు మీద ఉల్లిపాయలు కొన్నా, టమాటాలు కొన్నా, కొత్తిమీర కొన్నా ఆన్లైన్ పేమెంట్, ఫోన్లు తీస్తున్నావు, పేమెంట్ చేస్తున్నాం. ఇదే పేమెంట్ మీరు బేగం బజార్లో చేయగలరా? అంటే అంత లెక్కపత్రం లేని బిజినెస్లు వాళ్ళు చేసి ఇక్కడ ఆస్తులు కొని అపార్ట్మెంట్లు కడుతున్నారు. వీళ్ళ కట్టే అపార్ట్మెంట్లలో వాళ్ళ సంఖ్య ఎంత పెరిగింది. వీళ్ళు చిన్న వ్యాపారుల కాడ నుంచి పెద్ద కాంట్రాక్టర్ల వరకు పోటీ ఇస్తున్నారు. ఇది కొద్దిమంది సమస్య కాదు, తెలంగాణ అభివృద్ధితో ముడిపడి ఉన్న అంశం, తెలంగాణ సంస్కృతితో ముడిపడి ఉన్నది. ఇక అపార్ట్మెంట్లు ఉంది. మా అపార్ట్మెంట్లో 44 మంది మేము ఉంటే, ఒకప్పుడు తెలుగు వాళ్ళం 25 మంది 26 మంది ఉండి, ఇప్పుడు 9 మందికి వచ్చినాం. కొనుక్కున్న అన్ని మానవుడాలే కొనుక్కున్నారు, గుజరాత్ వాళ్ళే కొనుక్కున్నారు. ఒక్క గణేష్ చవితి కూడా తెలుగు సాంప్రదాయంతో జరగదు. వాళ్ళలో ఎవరూ తెలుగు సాంప్రదాయాన్ని పట్టించారు. బతుకమ్మను పెట్టారు, మన హోలీ పండుగ చేయరు. హోలీ అంటే వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు డిఫరెంట్గా చేస్తారు. బోనాలు చేయరు, మన పండుగలు చేయరు, మన సంస్కృతిని చేయరు. ఇక మన రంగుల మీద నేనే వ్యక్తిగతంగా నా కొడుకు విషయంలో అనుభవించాను. నల్లగా ఉంటాడు, కార్లు దూడ్చేవాడిలాగా ఉంటాడు, మెకానిక్ షెడ్ వాడిలాగా ఉంటాడు, గట్లుంటాడు గిట్లుంటాడు అని 4వ తరగతి పిల్లవాడిని కామెంట్ చేస్తే మొత్తం గ్రూపులో పెట్టి దమ్ చేసిన.
అరే మేము గట్లే ఉంటాం, మేము నల్లగానే ఉంటాం, మేము సౌత్ ఇండియన్స్, మేము డస్కీగా ఉంటాం, మేము తెలంగాణ వాళ్ళం, మేము గింతే ఉంటాం, మేము సౌత్ ఇండియన్స్. కాబట్టి మీరు ఓండి, మీ పోరగాళ్ళని తీసుకుని మీరు గుజరాత్ పోండి, మీరు రాజస్థాన్ పోండి, మీ సొంత మీ ఓన్ కమ్యూనిటీ, మీ ఓన్ కలర్స్ ఉంటాయి. మా దగ్గరకు వచ్చి మీ కలరు అంటే క్యాస్ట్, రిలీజియన్, రీజియన్, క్యాస్ట్, కలరు, ఇంత డామినేషన్, ఇంత డిస్క్రిమినేషన్. వాళ్ళు ఎక్కడైనా తెలుగు మాట్లాడంగా చూసిండ్రా మీరు? వస్తువులు అమ్ముకోవడానికి మాత్రమే మాట్లాడతారు, బయట ఎక్కడ మాట్లాడరు. వాడు ట్యాక్సీ నడిపేటోడైనా, ఆటో నడిపేటోడైనా మరి తెలుగు మాట్లాడాడు. మీరు చూడండి, మనం వాని భాష హిందీ భాష మార్చుకుని మాట్లాడుతున్నాం. ఈ అంశము దేశమంతా ఒకే భాష, హిందీ ఒక భాష అని రుద్దేటువంటి ఆధిపత్య భావజాలం నుంచి కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకే భాష, ఒకే దేశం, పత్తికట్ట, ఇదంతా సొల్లు. ఒకే దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి కాదు, ఎవడి సంస్కృతి వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఇది సాంస్కృతికంగా మన సార్ ఉన్నారు, దాన్ని అద్భుతంగా చెప్పగలరు. మన సంస్కృతి మీద కబ్జా జరుగుతుంది, మన భాష మీద కబ్జా జరుగుతుంది. బయటకు పోతే ఇక మనం కూడా హిందీ మాట్లాడతాం, మర్చిపోయినాం తెలుగులో మాట్లాడుతున్నామా ఎవరితోటైనా? బయటకు పోయి నాకు చెప్పండి, మీరు ఎంత మారిపోతున్నాం, ఎంత పరాయీకరణ జరుగుతుంది. ఒక రకరకాల పరాయీకరణల గురించి మాట్లాడాము, ఇవాళ మార్వాడి పరాయీకరణని మనం మాట్లాడవలసిన సందర్భం ఉంది. అది మనం మార్వాడి భాష మాట్లాడకపోవచ్చు, హిందీ భాష మాట్లాడచ్చు, కానీ చాలా లోతుగా పెనిట్రేట్ అవుతున్న అంశంగా దీన్ని మనం తెలంగాణ భాష, సంస్కృతి, ఉపాధి భద్రత, అస్తిత్వం అన్నిటి మీద కబ్జా పెడుతున్న అంశంగా చూడాలి. ఇంకా చివరిగా ఈ మధ్య ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. 3,000 కోట్ల సోషల్ వెల్ఫేర్కి సంబంధించి స్కామ్ జరిగింది. డ్రగ్స్ పంపిన ఒక జైను, డ్రగ్స్ సప్లై చేసి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళొచ్చిన ఒక జైను ఈ కాంట్రాక్ట్ చింతామణి పేరుతో కాంట్రాక్ట్ తప్పించుకున్నాడు. అంటే డ్రగ్స్ కుంభకోణంలో ఇరుక్కుని జైలుకి వెళ్ళిన వాళ్ళకి స్కూల్ పిల్లల యూనిఫామ్స్, స్కూల్ పిల్లల ట్రంకు పెట్టెలు మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు, ట్రంకు పెట్టెల్లో డ్రగ్స్ అమ్ముతాను కానీ మాట్లాడిండు. ఆ కంపెనీకి, ఆ కుటుంబానికి 40 ఏళ్ల చరిత్ర తెలంగాణ ఆంధ్రలో ఉంది. వాళ్ళ ఏలూరులో సెటిల్ అయ్యి, అక్కడి నుంచి వచ్చి ఏలూరులో సెటిల్ అయ్యి మన తెలంగాణకు విస్తరించారు. ఆ కుటుంబము అనేక దందాలు చేసి కూడా ఇన్ని అరెస్టులు అయ్యి ఇన్ని కేసెస్ ఫైల్ అయినా కూడా ఈ సంవత్సరం కాంట్రాక్ట్ దక్కించుకుంది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ నేను చూశాను. అంటే ఇక్కడ వీళ్ళు కరప్ట్ చేస్తారు, ఇది చాలా ప్రత్యక్షంగా నేను చూశాను, నాకు తెలుసు. నేను గవర్నమెంట్లో చేసినప్పుడు ఇది నాకే అనుభవం అయితే వాళ్ళని బయటకు ఇసిరేసిన, వాళ్ళ ఫైల్ కూడా ఇసిరేసిన. నేను గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈజీగా కరప్ట్ చేస్తారు. మనం ఏదైనా మెమరాండం రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి హరీష్ రావు అంటే గత ప్రభుత్వంలో ఎవరి దగ్గరికి వెళ్ళి ఈ బ్యాచ్ మోపై ఉంటారు అక్కడ పైరవీల కోసం. హయ్యెస్ట్ పైరవీలు చేస్తారు వీళ్ళు, పైరవీలతోటి దందాలు చేస్తారు, ట్యాక్సులు ఎగ్గొట్టి దందాలు చేస్తారు. వీళ్ళ వల్ల ఏ ప్రభుత్వానికైనా నష్టం. పైరవీలు చేసి అట్లా లో క్వాలిటీ పంపిస్తారు, అట్లాగే 2 నంబర్ దందాలు చేస్తారు అనడానికి ఎన్నో చెప్పొచ్చు, నేను అందరి టైం తీసుకోదలుచుకోలేదు. ఈ కమ్యూనిటీ వీళ్ళ మీద మనకి ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేదు, కానీ వీళ్ళ వ్యాపార ప్రయోజనాలకి చాలా నిర్దాక్షిణ్యంగా వీళ్ళు వ్యవహరిస్తారు. వీళ్ళ డామినేషన్ నుంచి వీళ్ళు అల్టిమేట్గా బీజేపీ కోసం పనిచేసే సోర్సెస్ అవుతారు. ఇవి బీజేపీ హిందుత్వ రాజకీయాలను రుద్దేటువంటి ఈ కమ్యూనిటీస్ మన సమాజంలో ఉండే గంగా జమున తెహజీబుని ఖరాబు చేస్తారు. మన గ్రామాల్లో మన మధ్య ఉన్న ఐక్యతని వాళ్ళు దెబ్బతీస్తారు. ఇక్కడ కోమటోళ్ళు కంచె ఐలయ్య ఏదో అన్నాడని అంతగానో యుద్ధం చేసింది కదా, మీ కడుపు కొడతలేరా, మీ రోజుగారిని కొడతలేరా? ఇక్కడ ఎంత పెద్ద ఎత్తున ఒక ట్రేడింగ్ కమ్యూనిటీ కోమటి అనేది ఉంటే వాళ్ళకి జరుగుతున్న దీని మీద మరి వాళ్ళు ఎందుకు ఆత్మగౌరవం? కొన్ని చోట్ల చూశాను నేను, వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యిండ్రు, కొన్ని చోట్ల ధర్నాలు చేశారు, ర్యాలీలు తీశారు. కానీ వాళ్ళని కూడా కలుపుకు రావాలా? ప్రత్యేకంగా ఒక ట్రేడింగ్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి అని మనం స్ట్రెంగ్త్ పెంచుకోవాలంటే, ఉద్యమం బలంగా జనంలోకి వెళ్ళాలంటే చాలా విస్తృతంగా తీసుకోవాలా. ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఇది చాలా క్రూరంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. వ్యవస్థని నాశనం చేస్తున్నారు.
మన మధ్య ఉన్న అన్నదమ్ముల్లాగా బతికే మన సంబంధాలను దెబ్బతీస్తున్నారు, సాంస్కృతిక ఆధిపత్యం చేస్తున్నారు, భాషాపరంగా ఆధిపత్యం చేస్తున్నారు, మన అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు. అందుకే వీళ్ళని నేను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తూ ఇది చాలా కీలకమైన అంశం. ఏదో చిన్న ఉద్వేగంతో ఇచ్చినటువంటి నినాదం కాదు. వాళ్ళు ఉన్నారు, 50 ఏళ్ల నుంచి ఉన్నారు, 60 ఏళ్ల నుంచి ఉన్నారు, 100 ఏళ్ల నుంచి కూడా ఉన్నారు. అది ఒప్పుకుంటాం. వాళ్ళకి ఇక్కడ బ్రతికే హక్కు ఉంది, లేదని మనం చెప్పట్లే. 100 ఏళ్ళుగా ఇక్కడ వ్యాపార వర్గంగా ఉన్నారు. కానీ మీరు ఇవాళ పెరుగుతున్న సంఖ్య, శివార్లలో వస్తున్న దుకాణాలు, శివార్లలో వస్తున్న ఇళ్ళు, హైదరాబాద్ అంతా విస్తరిస్తున్న వ్యాపారాలు, అవన్నీ 10-20 ఏళ్ల లోపల నుంచి వచ్చినవే. ఈ విస్తరణను మనం దృష్టిలో పెట్టుకుని మన తెలంగాణ ప్రజల ఉపాధిని, రోజ్గారీని కాపాడుకోవాలంటే ఇది సీరియస్గా ఒక పొలిటికల్ మూమెంట్గా ప్రభుత్వం మీద ప్రెషర్ గ్రూప్స్ లాగా పనిచేసి ఈ డిమాండ్స్ని పెడితేనే ఒక పరిష్కారం ఉంటుందని భావిస్తూ నాకు అవకాశం ఇచ్చిన వీళ్ళకి థ్యాంక్ యూ అక్క. తప్పకుండా ఇది పొలిటికల్ మూమెంటే దీనికి పరిష్కారం. అక్క అక్క మైక్ 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 దీని పరిష్కారం పొలిటికల్ మూమెంట్ తోటే జరుగుతుంది. ప్రజలను సన్నద్ధం చేయాల్సిన అవసరం బరాబర్ ఉన్నది. ఇప్పుడు అక్క మాట్లాడుకుంటే బేగం బజార్ గురించి చెప్పిండ్రు, బేగం బజార్ దందా. అదైతే ఒక విచిత్రం ఏంటంటే ఈ మసాలాలది అయిన తర్వాత ఈ మసాలాల విషయం అని చెప్పని మొన్న ఎప్పుడైతే 5th ఈ నెల ఆగస్టు 5th రోజు ఈ సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత బేగం బజార్ వర్తకులు మొత్తం కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టిరు. ఎట్టి పరిస్థితులలో మా బేగం బజార్ దుకాన్ల మీద మాత్రము మీ హెచ్ ఫాస్ట్ ఏదైతే ఉన్నదో ఆ సంస్థ వచ్చి మా మీద రేడ్లు చేయొద్దు అని బహిరంగంగా కూర్చొని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిరు. అయితే ఇప్పటిదాకా ఈ రోజు వరకు కూడా నాకు తెలిసి అయితే రేడ్లు జరగలే బేగం బజార్లో. వాళ్ళే బహిరంగంగా చెప్తున్నారు, మేము దొంగతనం చేసినాము, కావాలంటే మీకు వాటాలు ఇస్తాం కానీ మీరు మా జోలికి మాత్రం రాకుండ్రి అని. అంత బహిరంగంగా ఉన్నదని చెప్తున్నది. తెల్లారి దీని తర్వాత వచ్చినాయి. అది నాకు ముందే ఉండేది ఉంటే అది కూడా తీసుకొస్తుంది. వాళ్ళందరూ కూర్చొని చాలా ఓపెన్గా ఆ పేర్లన్నీ మళ్ళీ ఇక్కడి కాదు, జైస్వాళ్ళు, మిశ్రాలు వాళ్ళే పేర్లున్నాయి.